నిజామాబాద్ జిల్లా మండలం మాకులూర్ తాండ వద్ద గల ప్రభుత్వ ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులు నిరసనగా ధర్నాకు దిగారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు విచారించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు చిరంజీవి విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు ఒత్తిడి వల్ల మానసిక క్షోభ అనుభవిస్తున్నారని దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు పునరావృతం అవుతుందని అన్నారు. ఏకలవ్య విద్యార్థి ఆత్మహత్యపై విచారణకు అధికారులు ఆదేశించాలని, సంబంధించిన వారిని చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని వీడియోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. జరగదు. అది చాలా చిన్న విషయం సార్. హాస్టల్ పిల్లలు మేము లీడర్ ఉన్నప్పుడు పొద్దున్నలో వార్డెన్గా ఉన్నప్పుడు అదే బాబు ఇది చెప్పద్దు ఇట్లా అని చెప్పంటాం, మనకు వచ్చిన సీటీ కొని ఎవరో వస్తే సెకండ్ కదా ఇట్లా చెప్పాలని చెప్తాం కదా. అట్లా మనకు మ్యానిపులేట్ చేసేస్తారు వీళ్ళకి. ఏమన్నా ఎట్లా చేస్తారు వీళ్ళు అంటే మా తరపు ఊహాగానాలు సార్. ఇది వాస్తవాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వాస్తవం అయితే అది. ఈ మోడల్ స్కూల్ ఏకలవ్య మోడల్ స్కూల్లో మా బాబు కదా 4 సంవత్సరాలు ఇక్కడే చదువు. నా పేరు కర్క గణేష్, నిజామాబాద్ జిల్లా పీడిఎస్ అధ్యక్షుడిని. నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండల కేంద్రంలో గల ఈఎంఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ విద్యార్థి 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది ఉరి వేసుకొని. కేవలం ఇక్కడ ఇందల్వాయి మండల కేంద్రంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు మానసిక శోభనతోటి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ విషయం దృష్ట్యా రాష్ట్ర అధికారులు ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఈఎంఆర్ఎస్ స్కూల్లో చనిపోయిన విద్యార్థి మృతి మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ మృతికి గల కారణాలు అది ఏమైనా ఉన్నా అది అధికారుల నిర్లక్ష్యం ఉంటే అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇటువంటి విద్యార్థుల మృతులు పునరావృతం కాకుండా విద్యాలయాల్లో ఖచ్చితంగా కౌన్సిలింగ్ సంబంధించిన టీచర్లను పెట్టాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి మృతికి సంబంధించిన తల్లిదండ్రులకు విద్యార్థులు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఆల్రెడీ స్కూల్లో విద్యార్థులు ప్రతి ఒక్కరందరూ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. పీడిఎస్ విద్యార్థి సంఘంగా అక్కడి రానివ్వట్లేదు, చాలా దూరంలో ఉన్నది. ఒకటే గుర్తుపెట్టుకోండి జిల్లాధికారులారా, ఈరోజు విద్యార్థులు వాళ్లకు సమస్యలు లేకుంటే ఎందుకు స్ట్రైక్ చేస్తారని మేము అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరే ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్లు ఖచ్చితంగా విద్యార్థులై సౌండ్ వస్తూ ఉన్నది. ఎందుకు విద్యార్థులు ఆ విధంగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. వాళ్లకు ఎటువంటి బాధ లేకుండే వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. వీటన్నిటి మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సింది మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థికి ఆర్థికంగా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాల్సిందిగా జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.